హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ స్టఫింగ్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా నేను 2 కోడిగుడ్లను తీసేసి ఇలా పగలగొట్టి పక్కన పెట్టేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే కొద్దిగా కస్తూరి మేతి. క్యాప్సికమ్ని నేను ఇలా లోపలంతా తీసేసి దీన్ని స్టఫింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా చేసేసి పెట్టేసుకున్నానండి. అలానే కారం, పసుపు, కొద్దిగా మిరియాల పొడి నీశ్వాసన రాకుండా ఉండడానికి, ధనియాల పొడి, ఉప్పు అండి. ముందుగా మనము ఎగ్స్లోకి కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలానే ఉప్పు, కారం, మిరియాల పౌడరు, కొద్దిగా పసుపు వేసి వీటిని బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్లో అయితే ఆయిల్ వేసేసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కస్తూరి మేతి వేసి దీన్ని ఫ్రై చేసేసుకున్నాం. చూడండి, ఆనియన్స్ బాగా వేగాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా వేద్దామండి. అప్పుడే చూపించలేదు, మర్చిపోయినాను. వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకుందాం. మసాలా వేగింది. ఇప్పుడు ఇందులోకి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలానే మిగిలిన మిరియాల పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా కుక్ అవుతుందండి. ఇందులోకి టమోటాలు, ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదండి, మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసేసుకుందాము. వాటర్ వేడి అయ్యేంత వరకు మనము ముందుగా ఇలా చేసుకున్న క్యాప్సికంలోకి ఈ ఎగ్ని స్టఫింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఎగ్నంతా మనము ఇందులోకి అయితే స్టఫింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇది బాగా కుక్ అవుతుందండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క దాన్ని ఇందులో అయితే పెట్టేసుకుందాము. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది. ఈ విధంగా పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి చూడండి ఎగ్ ఎంచక్క క్యాప్సికంలోనే ఉంది. సూపర్గా అయితే ఉంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.